మన శాలరీ డబ్బు వచ్చింది. రాగానే మనం ఏం చేస్తామంటే అడవుడిగా వస్తున్న దారిలో ఎక్కడెక్కడ కిరాణా షాప్లో అక్కడ ఇక్కడ ఇచ్చేసి అన్నీ ఇచ్చేసి లాస్ట్కి మిగిలిన తీసుకొచ్చి ఇంటికి ఇస్తాము. అవును, చాలా మంది చేసే పొరపాటే. అలా కాదు, ముందు ఇంటికి తీసుకురండి డబ్బు ఎంత వచ్చిందో. ఇప్పుడంటే మనకి అకౌంట్లోనే పడుతుంది, కానీ మ్యాక్సిమం డబ్బు మీ చేతికి వచ్చే ప్రయత్నం చేయండి. చేతికి వచ్చిన డబ్బును ముందు ఇంటికి తీసుకురండి. మనస్ఫూర్తిగా ఆ డబ్బుని ఇంట్లో అందరు లెక్కెట్టాడు, ఈ ఫ్యామిలీ పిల్లలు అందరూ లెక్కెట్టాడు. ఆ డబ్బు స్పర్శ అనేది మనకు తగలాలి. ఓకే, ఆ డబ్బు స్పర్శ తగలడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో ఉన్న ప్రతి నాడి స్పందిస్తుంది. దాని యొక్క వైబ్రేషన్ని అది పొందడం వల్ల ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుంటుంది. ఓహో, వీళ్ళందరికీ కూడా డబ్బు అంటే ఇష్టం, కాబట్టి డబ్బు తీసుకొని చేతిలో పట్టుకొని ఐ లవ్ మనీ అని ఒక్క పప్పి తీసుకోండి, దాన్ని ఓకే తీసుకొని అప్పుడు జేబులో పెట్టుకోండి. ఓకే, అలాగే డబ్బుతో మాట్లాడండి. డబ్బు నా మంచి మిత్రుడు, ఎప్పుడు నాతోనే ఉంటాడు, నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నటువంటి డబ్బుకి కృతజ్ఞతలు.